హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను పంజాబీ డ్రెస్ బాటమ్ కటింగ్ అనేది చూపిస్తానండి. లాస్ట్ వీడియోలో అయితే పంజాబీ డ్రెస్ టాప్ కటింగ్ అనేది లైనింగ్ టాప్ కటింగ్ చూపించాను. ఇప్పుడు వచ్చేసి కటింగ్లోకి వెళ్ళిపోదాము. బాటమ్ కటింగ్ అనేది చాలా ఈజీ అండి. చూడండి, ఈ విధంగా నేను 4 మడతల మీద మనకి బాటమ్ మెటీరియల్ క్లాత్ ఎంత వచ్చిందో అంత 4 మడతలుగా ఈ విధంగా అయితే నేను ఫోల్డింగ్ మన వైపు వచ్చే విధంగా ఇలాగ పెట్టేసుకొని కట్స్ అనేవి అటువైపుకు వచ్చే విధంగా ఈ విధంగా అయితే నేను పెట్టేసిన తర్వాత దాని మీద మనకి ఇచ్చిన ఆదికి ఇచ్చిన ప్యాంట్ క్లాత్ని ఒక 1/2 ఇంచు పట్టి కాకుండా ఒక 1/2 ఇంచు ఖర్చుకి వదిలేసుకొని పిస్తా వైపు ఎంత ఉందో అంత నేనైతే ఈ విధంగా అయితే మార్జిన్ చేసుకుంటున్నాను. అది వచ్చేసి 8 ఇంచులు వచ్చింది. హిప్ వచ్చేసి నేను 8 ఇంచులకి ఒక ఇంచు ఎక్స్ట్రాగా పెట్టేసుకొని 9 ఇంచుల పై వైపు అయితే కిస్తా వైపు పెట్టేశాను. ఇప్పుడు వచ్చి ఖాళీ లూజు ఎంత ఉందో చూసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఈ ఆదికి ఇచ్చిన ప్యాంటు లూజ్ ఎంత ఉందో తీసుకొని దానికి 1 ఇంచు అయినా లేకపోతే 2 ఇంచెస్ అయినా మనము ఖర్చు అనేది పెట్టుకోవచ్చు. చూడండి, ప్యాంటు లెంత్ అనేది కొలత ప్రకారం తీసుకొని తర్వాత దానికి పట్టీ కోసము ఒక 3 ఇంచుల ఎక్స్ట్రాగా నేనైతే పెట్టేసుకుంటున్నాను. ఖాళీ లూజు వచ్చేసి 6 ఇంచులు వచ్చిందండి. 2 ఇంచులు యాడ్ చేసుకొని 8 ఇంచుల ఖాళీ లూజ్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా మార్జిన్ అయితే చేస్తున్నాను. ఇలాగా మార్జిన్ చేసిన తర్వాత కింద ఖాళీ లూజు దగ్గర నుంచి కిస్తా వైపు వరకు మనము ఈ విధంగా స్కేల్ తోటి అయినా లేకపోతే టేప్ తోటి అయినా స్ట్రైట్గా మార్జిన్ అనేది చేసేసుకోవాలి. మార్జిన్ అనేది చేసుకున్న తర్వాత ప్యాంట్కి ఒక షేప్ వచ్చే విధంగా ఈ విధంగా అయితే చూపించినట్టు షేప్లో అనేది మార్జిన్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది, మార్జిన్ అయిపోయింది. ఇప్పుడైతే నేను కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. అప్పుడు నేను పెట్టే వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. చూడండి, ప్యాంటు కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి 4 ఫోల్డ్స్ దగ్గర ఒక కట్స్ అనేది ఇచ్చేస్తున్నాను మధ్యలోకి. ఇప్పుడు వచ్చేసి ప్యాంట్ కటింగ్ చేయగాను మిగిలిన క్లాత్ని 4 ఫోల్డ్స్లో ఈ విధంగా మడత వేసేసుకొని ఆదికి ఉన్న ప్యాంటు బెల్ట్ పొడవు వెడల్పు ఎంత ఉందో చూసేసుకొని దానికి నాడా పట్టీ కోసము 1.5 ఇంచ్ అయినా 2 ఇంచెస్ అయినా యాడ్ చేయాలి. తర్వాత ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసి మార్జిన్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ విధంగా నేను కటింగ్ చేసుకుంటున్నాను. మార్జిన్ చేసుకున్న విధంగానే అయిపోయింది ఫ్రెండ్స్. బాటమ్ కటింగ్ అనేది పూర్తయిపోయింది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి.